ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. తెలంగాణ రాష్ట సమితి పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికలకు తన మేనిఫెస్టోను ప్రకటించింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి నెలకు 20,000 లీటర్ల కంటే ఎక్కువ నీటి వినియోగం చేయని ఇళ్లకు హైదరాబాద్లో ఉచితంగా నీటి సరఫరా చేస్తామని మేనిఫెస్టోలో వాగ్దానం చేశారు. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు 93.68% మెరుగైంది. తెలంగాణలో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్లను 50% సీట్ల సామర్థ్యంతో తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం సర్వేల్లో ఏర్పాటైన గురుకుల విద్యాలయం ఈ వేళ్టితో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తెలంగాణ రాష్ట సమితి జీహెచ్ఎంసీ ఎన్నికలకు తన మేనిఫెస్టోను ప్రకటించింది. పార్టీ అధ్యకుడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ మధ్యాహ్నం పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి నెలకు 20,000 లీటర్ల కంటే ఎక్కువ నీటి వినియోగం చేయని ఇళ్లకు హైదరాబాద్లో ఉచితంగా నీటి సరఫరా చేస్తామని, డిసెంబర్ నుంచి సెలూన్లు, లాండ్రీలు, దోబీ ఘాట్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని మేనిఫెస్టోలో వాగ్దానం చేశారు. కరోనా వైరస్, లాక్డౌన్ అనంతర పరిస్థితుల వల్ల తీవ్రంగా ప్రభావితమైన జనాభా వర్గాల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న ఆందోళనను ఈ మేనిఫెస్టో ప్రతిఫలిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. 10 కోట్ల రూపాయల వరకు చిన్న బడ్జెట్ చిత్రాలకు రాష్ట జీఎస్టీని తిరిగి చెల్లిస్తామని, థియేటర్లు రోజుకు షోల సంఖ్య పెంచేందుకు, టికెట్ ధరల్లో వెసులుబాటు కల్పించేందుకు అనుమతిస్తామని టీఆర్ఎస్ పేర్కొంది. మార్చి, సెప్టెంబర్ మధ్యకాలంలో లాక్డౌన్ వల్ల ప్రభావితమైన వాహనాల యజమానులకు మోటార్ వెహికల్ ట్యాక్స్ రద్దు చేస్తామని, ప్రస్తుత సంవత్సరంలో 2 త్రైమాసికాలకు 3,37,611 మంది వాహనాల యజమానులు చెల్లించవలసిన 267 కోట్ల రూపాయల మేరకు పన్ను రద్దు చేస్తున్నామని టీఆర్ఎస్ ప్రకటించింది. లాక్డౌన్ 6 నెలల పాటు పరిశ్రమలు, సినిమా థియేటర్లు, వాణిజ్య సంస్థలకు హెచ్టీఎల్టీ శ్రేణుల్లో కనీస డిమాండ్ ఛార్జీని కూడా రద్దు చేయనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ కూడా తన ఎన్నికల ప్రణాళికను ఈరోజు విడుదల చేసింది. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో తెలంగాణ టీడీపీ అధ్యకుడు ఎల్ రమణ పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు. టీడీపీ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ది చెందిందని ఆయన అన్నారు. ఉచితంగా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్, మంచినీటి సరఫరా అందిస్తామని, హైదరాబాద్లో ఉచితంగా వైఫై కనెక్టివిటీ కల్పించడంతో పాటు గ్యాస్ పైప్ల ద్వారా ప్రతి ఇంటికి వంట గ్యాస్, పేద కుటుంబాలకు ఇళ్లు ఇస్తామని కూడా తెలుగుదేశం పార్టీ వాగ్దానం చేస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు 150 డివిజన్లలో నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన అనంతరం 1,116 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సగటున 7.4 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఉప్పల్, బర్కాస్, నవాబ్ సాహెబ్ కుంట, టోలీ చౌకీ, జీడిమెట్లలో అతి తక్కువగా 3 అభ్యర్థుల చొప్పున పోటీలో ఉండగా, జంగంమెట్ కార్పొరేటర్ స్థానానికి గరిష్టంగా 20 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలియజేశారు. దేశంలో గడిచిన 24 గంటల్లో 41,024 మంది కోవిడ్-19 నుంచి కోలుకున్నారు. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 85,62,641కి చేరింది. రికవరీ రేటు 93.68% మెరుగుపడింది. కాగా గడిచిన 24 గంటల్లో 44,059 కొత్త వైరస్ కేసులు వెలుగు చూశాయి. మొత్తం కేసుల సంఖ్య 91,39,866కి పెరిగింది. ప్రస్తుతం 4,43,486 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో మరో 511 మంది మరణించడంతో కోవిడ్ మరణాల సంఖ్య 1,33,738కి చేరింది. తెలంగాణలో కరోనా రికవరీ రేటు మరింతగా మెరుగుపడింది. నిన్న మరో 1,015 మంది కోలుకోవడంతో కోవిడ్ రికవరీ రేటు రాష్టంలో 95.2%కి మెరుగుపడింది. కొత్తగా 602 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్టంలో ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,51,468కి పెరిగింది. నిన్న మరో 3 మరణించడంతో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 1,433కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 545 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట కోవిడ్ నోడల్ అధికారి తెలియజేశారు. ఇంతవరకు రాష్టంలో 8,62,758 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 10 మంది మరణించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కోవిడ్-19 నుంచి రక్షణకు 3 మంత్రాలు. మాస్క్ తప్పక ధరించండి, 6 అడుగుల దూరం తప్పనిసరి, గుర్తుంచుకోండి, ముఖాన్ని తాకకండి, చేతులు శుభ్రంగా ఉంచుకోండి. తెలంగాణలో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్లను 50% సీట్ల సామర్థ్యంతో తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల తక్షణం ఈ థియేటర్లు తిరిగి తెరవచ్చు.
ఒకేసారి వివిధ షోలు జరగకుండా చూసేందుకు షో వేళలను నియంత్రించాలని కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రేక్షకులు, సిబ్బంది, వ్యాపారులతో సహా అందరూ అన్ని వేళలా మాస్కులు ధరించాలని, ఎంట్రీ ఎగ్జిట్ ద్వారాల వద్ద హ్యాండ్ శానిటైజర్లు ఉండేటట్లు, కోవిడ్ మార్గదర్శకాలని పాటించేటట్లు చూసే బాధ్యత థియేటర్లు, మల్టీప్లెక్స్ల యాజమాన్యంపై ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని థియేటర్లలో ఎయిర్ కండిషనింగ్ 24-30 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండాలి. గత 6 ఏళ్లలో హైదరాబాద్ కోసం బీజేపీ ఏం చేసిందో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ జవాబు చెప్పాలని తెలంగాణ మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి కెటి రామారావు ఈరోజు ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంతకంటే తక్కువ గుంటలు లేని రోడ్లను చూపించి 10 లక్షల రూపాయలు తీసుకోవాలని ఆయన సవాల్ చేశారు. హైదరాబాద్ లో గుంటలు లేని రోడ్డు చూపిస్తే తాను ₹1,00,000 ఇస్తానన్న కేంద్ర మంత్రి వ్యాఖ్యకు స్పందిస్తూ కేటీఆర్ ఈ మాటలన్నారు. ఈరోజు హైదరాబాద్ లో తెలంగాణ బిల్డర్స్ ఫోరం సమావేశంలో మంత్రి మాట్లాడారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రజలకు అందించడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైనందువల్లే టీఆర్ఎస్ కు ప్రజల నుంచి ఓట్లు కోరే హక్కు లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని గోల్నాకాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఆయన కితన్సారి జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు గోల్నాకాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి టీఆర్ఎస్ శంకుస్థాపన చేసిందని, ఇంతవరకు నిర్మాణం ప్రారంభం కాలేదని ఆయన అన్నారు. ప్రజలు పార్టీ నేతలను ప్రశ్నిస్తారన్న భయంతో శంకుస్థాపన శిలాఫలకాన్ని కూడా తొలగించారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇదిలా ఉండగా పార్టీ నాయకులు జీహెచ్ఎంసీ పరిధిలో బస్తీ నిద్ర నిర్వహించాలని పార్టీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం సర్వేల్లో ఏర్పాటైన గురుకుల విద్యాలయం ఈ వేల్టితో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించేందుకు 1971 నవంబర్ 23న అప్పటి ఉమ్మడి రాష్ట ముఖ్యమంత్రి, మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు ఈ గురుకుల పాఠశాలను ప్రారంభించారు. పాఠశాల 40 ఎకరాల స్థలం ఉండగా సర్వేల్ గ్రామానికి చెందిన నారాయణరెడ్డి సహకారంతో ఈ గురుకుల పాఠశాలను అప్పుడు ప్రారంభించారు. శీతాకాలంలో కరోనా వ్యాప్తి చెందకుండా వైద్య ఆరోగ్య శాఖ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రమోద్ కుమార్ తెలియజేశారు. మన జిల్లాలో తీసుకుంటే ఆగస్టు సెప్టెంబర్లో చాలా ఎక్కువ కేసులు వచ్చాయి. కనుక దయచేసి అందరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పటి వరకు కరోనా పోలేదు, అందరికి కొంచెం పోయిందనే నిర్లక్ష్య ధోరణి ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మాస్క్ మాత్రం తప్పకుండా పెట్టుకోవాలి, భౌతిక దూరం పాటించాలి, హ్యాండ్ వాష్ చేసుకోండి. ఎవరికి ఎలాంటి లక్షణాలున్నా ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. ఇమీడియట్ గా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కావచ్చు, లేకుంటే సివిల్ హాస్పిటల్లో కావచ్చు, ఇమీడియట్ పరీక్ష చేయించుకోండి. సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ విధానంపై సీనియర్ అడ్వకేట్ సుబేదార్ రాజ్ కుమార్ నిజామాబాద్ ఆకాశవాణి ప్రతినిధి కోడకండ్ల రామగిరి శర్మతో మాట్లాడారు. రాజ్ కుమార్ సుబేదార్ న్యాయవాది. సైన్స్ అండ్ టెక్నాలజీ క్షేత్రంలో మాత్రం చాలా అభివృద్ధి చెందడం జరిగింది. వర్చువల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఆన్లైన్ శిక్షా విధానం కానివ్వండి, ఈ సంక్షోభం వల్ల ఏదైతే టెక్నాలజీని వాడుకోవడం ఒక విధానాన్ని ప్రోత్సహించినందుకు ఈ రోజు భారతదేశం యొక్క జనాలతో పాటు యువత ఇంకా బ్రిలియంట్ గా మారటానికి ఇది ఒక మంచి యుగంగా మనం అనుకోవచ్చు. విశేషాలు మరొకసారి. టీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికలకు తన మేనిఫెస్టోను ప్రకటించింది. దేశంలో కరోనా రికవరీ రేట్ 93.68% మెరుగైంది. తెలంగాణలో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్లను 50% సీట్ల సామర్థ్యంతో తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. యాదాద్రి భువనగిరి జిల్లా సర్వేల్లో ఏర్పాటైన గురుకుల విద్యాలయం ఈ రోజుతో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.